సో నేనైతే రెడీ అయిపోయాను. రెడీ అయిపోయి దేవుడికి పూజ చేసుకున్నాను. ఇంకా నేను పూజ చేసి బయలుదేరే టైంకి 4:45 అయిందనమాట. అర్లీ మార్నింగ్ 3 o'clock లేచి ఇంట్లో అన్ని కౌంటర్ టాప్ కిచెన్లో సామాన్లన్నీ వాష్ చేసి ఇల్లు మోప్ చేసుకొని తర్వాత పూజ చేసుకునేసరికి 4 o'clock అయింది. సో 4 to 4:30 రెడీ అయిపోయాను. సో టెంపుల్ కోసం అనేసి ఎందుకైనా బెస్ట్ కదా అని 2 pairs పెట్టుకున్నాను అనమాట డ్రెస్. ఒకటి గ్రీన్ కలరు, ఒకటి పింక్ కలరు. సో టెంపుల్ దర్శనానికి గ్రీన్ అయితే బాగుంటుంది కదా, బాగా కలిసి వస్తుంది, మంచిది, మంచి శుభ సూచకం కూడా కదా గ్రీన్ కలరు. సో అందుకనేసి గ్రీన్ కలర్ డ్రెస్ సెలెక్ట్ చేసుకున్నాను. సో దాంతోపాటు గ్రీన్ కలర్ లేకి టెంపుల్ కాబట్టి గోల్డ్ జ్యువెలరీ అయితే పేరప్ చేసుకుంటే మంచిది కదా అని అంత గోల్డ్ జ్యువెలరీనే తీసుకున్నాను. ఐ నో ప్రజెంట్ గోల్డ్కి ఎంత డిమాండ్ అండ్ రిస్క్ ఉందో, బట్ భయం వేసింది స్టార్టింగ్లో. అంత డిస్టెన్సు, లేడీస్ ఒక్కరే అంటే పర్లేదా, జ్యువెలరీ మేనేజ్ చేయొచ్చా, తెలియని ఊరు కదా అని అనిపించింది. బట్ ఇట్స్ ఓకే, ఏదైతే అది కానీ అని దేవుడి మీద భారం వేసేసి దేవుడే చూసుకుంటాడు కదా అని గోల్డ్ జ్యువెలరీతోనే వెళ్ళాను అనమాట. సో ఈ డ్రెస్లోకి గోల్డ్ జ్యువెలరీ పేరప్ చేసుకున్నాను. రెడీ అయిపోయి దేవుడికి పూజ చేసుకొని బయలుదేరదామని స్టార్ట్ అవుతూ ఉన్నాను. వాటర్ బాటిల్స్ అన్నీ బ్యాగ్లో పెట్టుకున్నాను అనమాట. నైటే ఫ్రిడ్జ్లో బాటిల్స్ అన్నీ ఫ్రిడ్జ్లో పెట్టాను. సో బయలుదేరే టైంకి ఎగ్జాక్ట్లీ 4:45 అలా అయింది. సో బయలుదేరి కొంచెం కారు డ్రైవ్ చేసుకొని కొంచెం అటు ముందుకు వెళ్ళేసరికి కొంచెం టైం పడుతుంది కదా, సో అందుకనేసి వీడియో తీయడానికి అవ్వలేదు. తర్వాత ఫ్రమ్ అత్తిబేలి నుంచి స్టార్ట్ చేశాను అనమాట వీడియో తీసుకోవడం. కెమెరా అక్కడ ఫిక్స్ చేసి, సో అత్తిబేలి నుంచి చూసారు కదా, అత్తిబేలి అలా వెళ్ళేసరికి టైం ఒక 5:30, 5:45 అలా అయిందనమాట. అప్పుడప్పుడే తెల్లవారుజాము అవుతూ ఉందనమాట. చాలా ప్లెజెంట్గా, పీస్ఫుల్గా ఉంది. వెహికల్స్ అన్నీ లాంగ్ వెహికల్సే ఎక్కువ మూవ్ అవుతున్నాయి. నార్మల్ చిన్న వెహికల్స్ ఏమీ పెద్దగా అనిపించలేదు. నేనైతే హెవీ ట్రాఫిక్ ఉంటుందేమో అనుకున్నాను, బట్ అంత అనిపించలేదు. లాంగ్ వెహికల్స్ ఎక్కువ, లాజిస్టిక్ వెహికల్స్ ఎక్కువ మూవ్ అవుతూ ఉన్నాయన్నమాట. సో జనాలు ఏం లేకపోవడంతో ఫ్రీగా ఉంది డ్రైవింగ్ చేసేకి. ఆ తర్వాత చూస్తున్నారు కదా, అప్పుడప్పుడే పొద్దు ఉడుస్తూ ఉందన్నమాట. చాలా బాగా అనిపించింది ఆ సీనరీ అంతా. సన్ రైజ్ అయితే చాలా బాగా అనిపిస్తూ ఉంది స్లోగా. బట్ కొన్ని చోట్ల అయితే నేను ఫాగ్ కూడా చూసాను అనమాట. ఈ సమ్మర్లో ఫాగ్ ఏంటప్ప అనుకున్నాను, నాకు అనిపించింది. బట్ ఏమో తెలియదు మరి, ఆ ఏరియాలో ఫాగ్ ఫామ్ అయిందో ఏమో మరి తెలియలేదు. సో టోల్ గేట్ దగ్గరికి వచ్చేసాము ఆల్మోస్ట్. సో టోల్ గేట్ దగ్గరికి, సో అది దాటుకొని వెళ్తూ ఉన్నాము. ఇప్పుడు ఒక టైం ఒక 6 అట్లా అయిపోయిందనమాట. సరే 6:30 అయిపోయింది. కొంచెం అర్లీ మార్నింగే లేవడం వల్ల కొంచెం హెడేక్గా అనిపిస్తే సరే ఏదైనా కాఫీయో టీయో అన్న తాగుదామనేసి ఒక మంచి కాఫీ షాప్ దగ్గర ఆపానమాట. అక్కడ కాఫీ, టీ, లెమన్ టీ, జింజర్ టీ, ఎవ్రీథింగ్ అన్నీ అవైలబిలిటీలో ఉన్నాయి అని చెప్పన్నాడు అతను. సో ఇట్స్ ఓకేలే, ఏదైతే ఏముంది, మంచి టీ అయితే కావాలా, లేక అర్లీ మార్నింగ్ నిద్ర లేచిన తర్వాత, లేకపోతే మైండ్ అసలు పనిచేయదనమాట నాకు. సో అనేసి బయలుదేరాను. సో వెళ్తూ ఉన్నాము, కాఫీ టీ షాప్ దగ్గర ఆపామన్నమాట. సో అక్కడ ఆపి మాకేం కావాలో అది ఆర్డర్ ఇచ్చుకున్నాము. సో అది కాఫీ టీని ఎంజాయ్ చేస్తూ ఉన్నాము అనమాట. ఆన్ ది వేలో లొకేషన్స్ చూస్తూ ఉన్నారు కదా, ఎక్సలెంట్గా అనిపించింది అనమాట. సో నాకు ఏదైతే నచ్చిందో ఆ లొకేషన్ని నేను క్యాప్చర్ చేశాను. నేను చెప్పాను కదా కాఫీ టీ షాప్ అనేసి, ఇది అనమాట. ఇదేదో ఫ్యాక్టరీ అవుట్లెట్ లాగా ఉంది, బాగుంటుంది కదా అనేసి వెళ్ళి ట్రై చేసాము. ఓకే, నాట్ బ్యాడ్, పర్లేదు, బాగానే ఉంది. నేనైతే ఎలాచీ టీ తీసుకున్నాను, పర్లేదు, ఓకే అనిపించింది అనమాట. అలాగే అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ బిస్కెట్స్, స్నాక్స్, కుకీస్, అండ్ దెన్ సమ్ కలర్ మాక్టైల్స్ అందులోకి ఈ సబ్జా సీడ్స్ వేసి పెట్టారనమాట. సో అవి కూడా ట్రై చేయండి అన్నారు. బట్ అంత అర్లీ మార్నింగ్ మా వల్ల అయ్యలేదు అనేసి ఓన్లీ కుకీస్ విత్ చాయ్ తీసుకొని తాగేసి 2 minutes అలా వెయిట్ చేసి నేచర్ని చూసుకుంటూ మళ్ళీ స్టార్ట్ అయిపోయాము.
సో స్టార్ట్ అయిపోయేసరికి ఇక్కడ చెప్పాను కదా 4:45 బయలుదేరితే ఈ కాఫీ టీ షాప్ దగ్గరికి ఒక 6:30 6:45 అలా వచ్చాము. సో మళ్ళీ అక్కడ అది ముగించుకొని స్టార్ట్ అయ్యి వెళ్ళేసరికి చూస్తూ ఉన్నారు కదా సన్ రైజ్ ఎంత బాగా కనిపిస్తూ ఉందో అక్కడ కార్నర్లో. సో అక్కడికి అది చూసుకుంటూ సీనరీని వెళ్ళామన్నమాట. వెళ్ళేసరికి ఎగ్జాక్ట్లీ 6:45 to 9:30 అయిందనమాట. అక్కడ కార్ పార్కింగ్ ఏరియా, ఇది ప్రైవేట్ కార్ పార్కింగ్ ఏరియా అనమాట. సో ఇక్కడ 2 విధాలుగా మనం కార్ పార్కింగ్ చేసుకోవచ్చు. ఈ టెంపుల్స్ ముందరే కూడా కొంతమంది పార్క్ చేసుకున్నారు, బట్ అంత సెక్యూరిటీ ఉండదు మనకి. సో ఏదైనా వాల్యుబుల్ ఐటమ్స్ కార్లో పెడితే అంత సెక్యూరిటీ ఉండదు. సో ప్రైవేట్ పార్కింగ్ అయితే బెస్ట్ కదా అని డబ్బులు పోతే పోనీలే అని 150 రూపీస్ ఇచ్చి కార్ ప్రైవేట్ పార్కింగ్లో ప్లేస్ చేసి, సో అక్కడి నుంచి మళ్ళీ టెంపుల్ మెయిన్ గేట్కి నడుచుకొని వెళ్ళాలి. బట్ ఆల్రెడీ చెప్పాను కదా 9:30 అయిపోయింది అనేసి. సో అప్పటికే ఎండ బాగా అయిపోయి కాళ్ళు మండుతూ ఉన్నాయి. ఇంకా ఇది అయ్యలేదులే, అది చెప్పులు వేరే వేసుకోం కదా, సో ఆటోలోనే వెళ్దాం అనేసి మళ్ళీ కార్ పార్కింగ్ నుంచి టెంపుల్కి 150 రూపీస్ 200 రూపీస్ పే చేసి ఆటోలో వెళ్ళాము. ఆటోలో వెళ్ళి ఎంట్రన్స్లో చూస్తున్నారు కదా, ఇది ఎంట్రన్స్ అనమాట. 4 సైడ్స్ ఎంట్రన్స్ ఉంటాయి. మేము ఇది వన్ ఆఫ్ ద ఎంట్రన్స్లో అలా వెళ్ళామన్నమాట. సో అక్కడి నుంచి జనాలు అయితే చాలా హెవీగా ఉన్నారు. బట్ అక్కడ ఉన్న వాళ్ళు చెప్పడం ఏమంటే రోజుతో జనాలు ప్రజెంట్ ఈరోజు ఎక్కువగానే ఉన్నారు, బట్ రోజుతో పోల్చుకుంటే ఈరోజు కొంచెం పర్లేదు, కొంచెం తక్కువగానే ఉన్నారు అన్నారు. బట్ కొంతమంది క్యూలోకి 6 o'clockకే వచ్చారనమాట. 6 o'clock నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు. మేము వెళ్ళేసరికి 9:30 అయిందని చెప్పాను కదా. సో 6 o'clock నుంచి వెయిట్ చేసే జనాలతో పాటు మా క్యూ కూడా వదిలేశారనమాట. సో అందరినీ గుంపులో గోయిందా వదిలేశారు. లోపలికి వెళ్ళిపోయాము ఎలాగో అలాగా. చూసారు ఇందాక స్మాల్ బిట్లో బ్లాక్ కలర్ డ్రెస్లో ఉన్నాడు, అతను వచ్చేసి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అనమాట. ఎంట్రీ అవ్వగానే మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కనిపించారు, చూసాము. చాలా హ్యాపీగా అనిపించింది, ఎలా ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యాము. బట్ మాట్లాడడానికి వీలవ్వలేదు. తనేమో విఐపి కావడంతో స్పెషల్ దర్శనం చేసుకొని బయట వెయిట్ చేస్తూ ఉన్నారు. మేము అతనితో మాట్లాడడానికి వీలయ్యే ఛాన్స్ లేదు, ఎందుకంటే మేము క్యూ లోపల ఉన్నాం కాబట్టి. సో క్యూని అక్కడక్కడ బ్రేక్ చేశారనమాట. కాసేపు మూవ్ అవుతుంది, మళ్ళీ బ్రేక్ అవుతుంది, మూవ్ అవుతుంది, మళ్ళీ బ్రేక్ అవుతుంది. బ్రేక్ అయినప్పుడల్లా స్టాండ్ చేసే ఓపిక లేక కూర్చుండిపోయాను నేను. ఎందుకంటే ఎండలు సఫకేషన్ అలా ఉందన్నమాట. కోర్స్ అక్కడ పెద్ద పెద్ద ఫ్యాన్స్ అయితే అరేంజ్ చేస్తున్నారు. ఇట్స్ అ గుడ్ ఐడియా యాక్చువల్లీ, లేకపోతే చాలా కష్టమైపోయేది. ఎంత ఫ్యాన్స్ ఉన్నా కూడా ఆ సఫకేషన్ ఎండలకి తట్టుకోలేకపోయామన్నమాట. సో అందుకోసం అనేసి కూర్చునేసాను. ఎప్పుడైతే క్యూ మూవ్ అవుతుందో అప్పుడు మళ్ళీ లేచి వాళ్ళతో పాటు వెళ్ళడం జరిగిందనమాట. సో ఇక్కడ యాక్చువల్గా నేను ఫోన్ అండ్ వీడియో నాట్ అలౌడ్ అనుకున్నాను, బట్ సర్టెన్ లిమిట్ వరకు ఫోన్ అండ్ వీడియో క్యాప్చర్ చేసుకోవచ్చు అన్నారు. బట్ ఓన్లీ ఎక్స్టీరియర్ మాత్రమే, మెయిన్ ఇన్సైడ్ గర్భగుడి లోపల మాత్రం వీడియోస్ నాట్ పాసిబుల్ అని చెప్పన్నారు. సో ఎంతవరకు అయితే అంతవరకు వీలవుతుంది కదా అన్న ఉద్దేశంతో నేను వీడియోని క్యాప్చర్ చేశానమాట. సో గర్భగుడి చెప్పాను కదా, ఇది గర్భగుడి ఎంట్రన్స్ అనమాట. సో ఇక్కడి నుంచి ఫొటోస్ అండ్ వీడియోస్ నాట్ అలౌడ్. సరేలే పోనీలే, ఎంతవరకు వీలైతే అంతవరకు కవర్ అవుతుంది కదా అని నేను కవర్ చేసి మీకు చూపించడం జరిగింది. అండ్ ఇప్పుడు సమ్మర్ వేరే ఉంది కదా, సో మనకి మధ్యలో దాహం వేస్తే వాటర్ బాటిల్స్ మనమేం క్యారీ చేయాల్సిన పని లేదు, వాళ్ళే వాటర్ ప్రొవైడ్ చేస్తారు. మజ్జిగ కూడా ఇస్తూ ఉన్నారనమాట ఎండల కోసమని. మనకి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు, మజ్జిగ అయినా సరే, మంచినీళ్ళు అయినా సరే. సో వాటర్ తాగుతూనే వెళ్ళాం క్యూ మొత్తము. ఎందుకంటే మేము చెప్పాను కదా 9:30కి రీచ్ అయినాము అక్కడ పార్కింగ్ దగ్గర అని. టిఫిన్ చేసి వెళ్దాం అనుకున్నాము, బట్ మళ్ళీ ఆ జనాలు ఎక్కువ ఉన్నారు అని కొంతమంది అనుకుంటుంటే విని మళ్ళీ క్యూ ఎక్కువైపోతే కష్టమైపోతుంది, ఎండలకి ఆఫ్టర్నూన్ 12-1 అయిపోతే చాలా కష్టమైపోతుంది అన్న ఉద్దేశంతో టిఫిన్ తినకపోయినా పర్లేదు, ఫస్ట్ అయితే దేవుడి దర్శనం అయిపోని అనేసి దేవుడి దర్శనానికి వెళ్ళిపోయామన్నమాట. సో లక్కీగా ఆకలేస్తుంది ఓ పక్క,
బట్ మధ్య మధ్యలో నీళ్ళు మజ్జిగతో సరిపెట్టుకొని దేవుడి దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయాము. దేవుడి మీద భారంతో కొద్దిసేపు ఆకలి అనిపించింది, ఎందుకంటే రోజు టైం టు టైం తింటాం కాబట్టి సర్టన్ లెవెల్ వరకు ఆకలి అనిపించింది. ఆ తర్వాత అంత దేవుడు మహిమ, అసలు ఆకలి అనిపించలేదు. మొత్తానికైతే అలా లోపల వరకు వెళ్ళామన్నమాట. లోపలికి వెళ్ళి దేవుడి దర్శనం అయితే అయిపోయింది. దేవుడి దర్శనం అయిపోయి బయట వచ్చేసి ప్రసాదాలు తీసుకున్నాను. ప్రసాదాలు తీసుకున్న తర్వాత అక్కడ ఆకలి అప్పటికి ఎక్కువ వేసింది, పులిహోర ఇచ్చారు. సో అక్కడ పులిహోర తినేసి కొద్దిగా దేవుడు ఆకలి తీర్చుకొని తర్వాత బయటకు వచ్చానమాట. సో బయటకు వచ్చేసరికి ఇంకా లంచ్ ఒకేసారి 1:30 అయిపోయింది. ఇంకా లంచ్ తిందామనేసి అక్కడ హోటల్స్ చూసాను, ఏది అంత అనిపించలేదు బాగా. బట్ ఇదేదో కొంచెం వెరైటీగా బాగుంది అనేసి లోపలికి వెళ్ళి చూస్తే నిజంగానే చాలా వెరైటీగా ఉందన్నమాట. ఆల్మోస్ట్ అంత ఫారినర్సే వచ్చారు. ఆ ఇంటీరియర్ కూడా సంథింగ్ డిఫరెంట్ అండ్ సమ్ క్యాచీ లుక్తో ఉందన్నమాట. సో అక్కడ దేవుళ్ళు కూడా, దేవుడి పూజ గదిలాగా కూడా అరేంజ్ చేశారు. బట్ చూడడానికి చాలా క్యాచీ అనిపించింది ఈ హోటల్లో ఇంటీరియర్. అందుకే నాకు బాగా నచ్చి వీడియో కూడా క్యాప్చర్ చేసుకున్నాను. తర్వాత ఈ ఎండలకి మసాలా ఐటమ్స్ ఏం తినబుద్ధి అవ్వలేదు. ఓన్లీ కర్డ్ రైస్, నేను కర్డ్ రైస్ ఆర్డర్ చేసుకున్నాను. మా ఫ్రెండ్ టమాటో రైస్ ఆర్డర్ చేసుకున్నారు. దాంతోపాటు ఒక పాపాడు తీసుకొని తినేసి బయట వచ్చేసాం అనమాట. బయట వచ్చేసరికి 2:30 అయింది. తర్వాత రమణాశ్రమానికి వెళ్ళాం. అక్కడికి వెళ్తే మస్ట్ అండ్ షుడ్గా ఏది చూసినా చూడకపోయినా రమణాశ్రమం అనేది మస్ట్ అండ్ షుడ్గా విజిట్ చేయాలా. దట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. సో అక్కడికి వెళ్ళానమాట. రమణాశ్రమంకి వెళ్తే అగైన్ లిటిల్ డిసప్పాయింట్మెంట్. అక్కడ ఫొటోస్ అండ్ వీడియోస్ కంపల్సరీ నాట్ అట్ ఆల్ అలౌడ్ అన్నారు. సో అక్కడ కొంచెం డిసప్పాయింట్ అయింది, లేదంటే మొత్తం అంతా చూపించేదాన్ని. సో ఆ రమణాశ్రమంలో కాసేపు ఉండి ఒక స్మాల్ మెడిటేషన్ లాగా 15 to 20 minutes మెడిటేషన్ లాగా చేసుకొని మళ్ళీ రిటర్న్ బయలుదేరే టైంలో కొద్దిగా వర్షం అనిపించింది. కొద్ది వరకు మాత్రమే వర్షం అనిపించింది, కొంచెం చల్లగా అనిపించింది వర్షం పడేంత వరకు. తర్వాత మధ్యలో మళ్ళీ వచ్చి కాఫీ టీ తాగుతూ మధ్య మధ్యలో ఏదైనా ఐస్ క్రీము అలా తినుకుంటూ స్టార్ట్ అయిపోయాము. సో తొందరగానే స్టార్ట్ అయిపోయాము. అక్కడ 3:30కి బయలుదేరేసాము తిరువన్నామలైలో. సో మళ్ళీ మార్నింగ్ సన్ రైజెస్ కరెక్ట్ ఎగ్జాక్ట్ టైంకి ఎలా వెళ్ళామో చూస్తూ ఉన్నారు కదా, సన్సెట్కి మళ్ళీ అదే టైంకి, మళ్ళీ సన్సెట్ ఆ టైంకి మళ్ళీ రిటర్న్ వచ్చేసేలాగా చూసుకొని బయలుదేరి వచ్చేస్తూ ఉన్నామన్నమాట. సో ఈ విధంగా నా అరుణాచలం యాత్ర అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది నేను ఎన్ని రోజుల నుంచి అనుకుంటూనే ఉన్నానన్నమాట. బట్ నాకు కుదరలేదు. నా ఫ్రెండ్స్ నన్ను పిలిచారు వెళ్దాం రా అని, కుదరలేదనమాట. అప్పుడు ఏదో ఒక అడ్డు వచ్చేది. మామూలుగా విన్నాను నేను, మనం వెళ్ళినప్పుడు మనం అనుకున్నప్పుడు కుదరదు, దేవుడు పిలుచుకుంటే అవుతుంది అని. ఈరోజు మేబీ దేవుడు నన్ను పిలిచాడో ఏంటో నాకు తెలియదు. సో ఈరోజు అయితే వెళ్ళాను. దేవుడి దర్శనం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఐ ఆమ్ సో మచ్ హ్యాపీ అండ్ ఐ ఫీల్ సో బ్లెస్డ్. నేను నా క్లోజెస్ట్ ఫ్రెండ్, నాకు కౌంటబుల్ ఫ్రెండ్స్ ఉన్నారనమాట. ఆ కౌంటబుల్ ఫ్రెండ్స్లో వెరీ క్లోజ్ టు మై హార్ట్, అలాంటి క్లోజ్ ఫ్రెండ్తో వెళ్ళానమాట. ఇంకా ఒకరు రావాలి, వాళ్ళు రాలేదు, బట్ వచ్చిన వాళ్ళతోనే వెళ్ళానమాట. సో చాలా హ్యాపీగా అనిపించింది, సో బ్లెస్డ్. సో ఎప్పటి నుంచో వెళ్ళాలనుకున్న యాత్ర ఈ రోజుతో ముగిసేసరికి చాలా ప్లెజెంట్గా ఉంది, నాకు చాలా పీస్ఫుల్గా ఉంది. అండ్ దట్టు నా ఫేవరెట్ క్లోజ్ ఫ్రెండ్తో వెళ్ళడం వల్ల ఇంకా బాగా హ్యాపీగా అనిపించింది అనమాట. వీ బోత్ బ్లెస్డ్ అనమాట. నాకు ఒక బలమైన కోరిక ఉంది, అది నెరవేరాలి అని మొక్కున్నాను. అలాగే మా ఫ్రెండ్ కూడా వాళ్ళకి కావాల్సిన కోరిక ఏదో వాళ్ళు మొక్కున్నారు. సో అలాగా నా అరుణాచల యాత్ర విజయవంతంగా పూర్తయిందనమాట. సో దిస్ ఈజ్ గైస్ ఫర్ టుడే వ్లాగ్ అండ్ అరుణాచల యాత్ర గురించి ఈ స్మాల్ వీడియో చేశాను. ఐ హోప్ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటూ ఉన్నాను. మీరందరూ కూడా తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ ఫాలో మై ఛానల్. థ్యాంక్ యూ.